గత నెలలో తనపై కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాధితురాలు అను సయ్యద్ వెల్లడించారు. మహిళ అని చూడకుండా మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన లబ్బిపేటకు చెందిన జ్వాలా చౌదరి అతని ముఠాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని ఆమె స్పష్టం చేశారు. జ్వాలా చౌదరి మందులు లేని మహమ్మారితో బాధపడుతున్న తన మాయారోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో నయం చేయనని తేల్చి చెప్పారు అని అన్నారు. మహిళపై వచ్చిన ఆరోపణలు నిజమేనా కాదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉందని ఆమె వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న జ్వాలా చౌదరి పిల్లా పవన్, శాంతి, భారతి, రాజ్ కుమార్ అనే వారిపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వారికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారని, వెంటనే న్యాయం చేసిన పటమట పోలీసులకు కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. నేను ఈవెంట్ మేనేజర్, వెడ్డింగ్ ప్లానర్ గా నేను కొన్ని ఇయర్స్ నుంచి నాకు ఓన్ సంస్థతో పెట్టుకొని నేను జీవిస్తున్నాను. ఈ మధ్య జూలై 15వ తారీఖు ఒక పత్రికలో 6 పెళ్లిళ్ళు, పబ్బుల దగ్గర సింగర్ నేను, పబ్బుల దగ్గర అందరికి గ్యాలరీకి నేను డబ్బులు తీసుకుంటాను అని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది ఒక పత్రికలో. ఆ తర్వాత కొన్ని మీడియాస్ లో వచ్చినాయి. ఆ రోజే నేను ఆ రోజే ఖండించాను. వారెవరో తెలుసుకుంటాను, నా మీద ఎవరు పన్నాగం పట్టారో, నా గురించి ఎవరు చెడు ప్రచారం రాపిచ్చారో అవన్నీ నేను ఆ రోజే నేను ఆల్రెడీ ఒక మీడియా పరంగా చెప్పాను. సో అక్కడి నుంచి కూడా నా పోరాటం నేను సాధిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా చాలా మంచి జరిగింది. ఎందుకంటే నాకు తెలుసుకున్నాక నేను పడమట పోలీస్ స్టేషన్ వారిని నేను సంప్రదించాను. సార్, నన్ను కొంతమంది గ్రూప్ కలిసి నన్ను బద్నాం చేసి పత్రికల్లో మీడియాలో ఇచ్చి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు. సో వారికి సంబంధించిన ఆధారాలని నేను పడమట సిఐ గారికి అందజేశాను. వారు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నిజంగా చాలా చాలా మంచి న్యాయం చేశారు పోలీస్ వారు. అలాగే నేను హోమ్ మినిస్టర్ మేడం దగ్గరికి కూడా వెళ్ళగానే కూడా ఆవిడ కూడా స్పందించారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు చేశారో నిన్న వారందరినీ పిలిపించారు, 5గురిని. దాంట్లో జ్వాల, శాంతి, భారతి, రాజ్ కుమార్, పవన్ పిల్ల, వీళ్ళ 5గురు కలిసి నా మీద కుట్ర పన్నారు. నేను ఆధారాలతో సహా సార్కి ఇచ్చాను. వారు 5గురిని కూడా పిలిపించారు, బైండోర్ రాయించుకున్నారు. ఈ పాపకి ఎటువంటి ఏ ప్రాబ్లం జరిగినా మీరే అని మందలిచ్చారు. అసభ్యకరంగా నా ఫోటోలు మార్కింగ్ చేసి టీవీలో మీడియాలో ఇచ్చేసి నన్ను బదనాం చేశారు. కానీ నేను, నా కుటుంబం అందరం కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం వీళ్ళు చేసిన పనికి. కానీ ఏ ఇది లేకుండా నాకు ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే స్పందించారు. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం. స్పెషల్ గా నేను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ మేడం కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఆడపిల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు దయచేసి స్పందించండి అమ్మ, దాక్కోవద్దు. ఎందుకంటే మనకి పోలీస్ వ్యవస్థ వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా చాలా నలిగిపోయాను. ఎందుకంటే ఎందుకు ఇట్లా చేశారంటే వద్దు, మనం ఫైట్ చేద్దాం, మనకి ప్రభుత్వం అంటుంది. అలాగే పోలీస్ వ్యవస్థ వారు వెంటనే స్పందించినందుకు స్పెషల్ గా పడమట సిఐ సార్కి నాకు ధన్యవాదాలు. కాబట్టి ఎందుకంటే కొంతమంది నా ఎదుగుదల చూడలేక వీరందరూ కూడా నాకు పరిచయిస్తులే, నాతో పాటు పనిచేసేవారే. నేను బాగా ఎదిగిపోతున్నాను, మంచి లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాను కుట్ర పడి వీరందరూ కూడా, ఇదిగోండి దయచేసి వీళ్ళందరినీ మీరు నమ్మమాకండి. వీళ్ళంతా కూడా నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఒకళ్ళేమో మందు దందా చేస్తారు, ఒకళ్ళేమో ఇంకా ప్యాకాట్లు వీకాట్లు అవి చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నేను చూపించాను వీరందరూ కూడా వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్ని నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానని, నా వృత్తిలో నేను పైకి వస్తున్నానని వీళ్ళందరూ కలిసి కూడా నన్ను కుట్ర పన్ని ఇది చేశారు. కానీ చట్టం ఎవరికి చట్టం కాదని ఈ కూటమి ప్రభుత్వంలో నాకు అర్థమైంది. ఎవరైనా సరే, ఏ ఆడపిల్లకు ఆపద వచ్చినా సరే, అది ఎవరైనా సరే ఎలాగైనా శిక్షించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి నాకు సరైన న్యాయం జరిగింది. నాకు నెక్స్ట్ కూడా ఎందుకో నాకు ఈ ప్రభుత్వంలో చూసినాక ఇంక మళ్ళీ నెక్స్ట్ నేను మంచిగా కొంచెం పొలిటికల్ గా వెళ్ళాలని చూసి నా మీద గలీజ్ గా నా భర్త ఫ్యామిలీకి మళ్ళీ నాకు ఎటువంటి థ్రెట్లున్నా వీళ్ళ 5గురే కారణం. సో కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్త.
వీళ్ళందరూ గ్రూప్ గా కలిసి గతంలో అక్కడ ఇక్కడ నా మీద లేనిపోని ఎలిగేషన్స్ రాసి జలసాలు చేసుకొని వీళ్ళందరూ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయండి. ఒక్కళ్ళు కూడా సరైన లేదు. నా మీద ఎక్కడ ఎటువంటి ఆరోపణ లేదు. కానీ కావాలని నా మీద గడ్జి పెట్టుకొని వీళ్ళు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. నేను ఆధారాలతో సహా వెళ్తే నాకు నిజంగా పోలీసు వారు చాలా హెల్ప్ చేశారు. చేసే జల్సాలు దండాలన్నీ ఇదిగోండి వీళ్ళందరూ గ్రూప్ గానే సో ఇదిగోండి ఒకళ్ళ ఇళ్ళలో ఇన్ని మందులు ఉంటాయి. ఇవన్నీ నాకు తెలిసి నేను వీళ్ళ అరాచకాలు ఇది చేస్తాను. బయటకు వచ్చేసి నేను హ్యాపీగా వెడ్డింగ్ ప్లానర్ గా నేను పనిచేసుకుని ఉంటే నా మీద కావాలని గజ్జి పెట్టుకొని అన్ని లేనిపోని అన్ని ఎలిగేషన్స్ రాపిచ్చారు. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదో మన గురించి ఎక్కడో తప్పు జరిగింది లేకపోతే ఎవరో మనకి ఇది చేస్తారని ఎవరు ఏ ఆడపిల్ల కూడా భయపడద్దు. నేనైతే ఈ స్పెషల్ గా కూటమి ప్రభుత్వంలో చాలా నమ్ముతున్నాను. ఎప్పుడు ఎటువంటి ఆడపిల్లకి ఇబ్బంది జరిగినా వెంటనే మనకి ప్రభుత్వం మనకి ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. అలాగే సిపి సార్ కూడా చాలా ధన్యవాదాలు, ఏసీపీ సార్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా పడమట సిఏ సార్ కూడా వారు వెంటనే స్పందించి నాకు తగిన న్యాయం చేశారు. సార్ ప్రాణహాని ఉందంటే ఏం వద్దమ్మా అని చెప్పి మేము ఉన్నామని చెప్పి సార్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇంకొక ఫైనల్ గా ఒకటి చెప్తానండి, ప్లీజ్ మీడియా సార్ వాళ్ళందరూ పత్రికా సార్ వాళ్ళందరికి కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి సార్. ఇప్పుడు మేము చాలా చిన్న వాళ్ళం, ఏదో మేము కష్టపడి బతికే వాళ్ళం. అలా రాస్తే మా ఫ్యామిలీస్ మా పిల్లలు ఏమైపోతారో అది కూడా మీరు దయచేసి అదొక్కటి గుర్తించండి. మీరు తెలుసుకొని మీకు కావాల్సింది మీరు రాయండి సార్. లేనిపోని మాత్రం ఎవరో ఇచ్చారు ఏదో చేశారని మాత్రం మీరు దయచేసి అలాంటి రాయదు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వెనకాల ఆడపిల్లలు ఉంటారు, నా భర్త కుటుంబం, నేను అంతా మేము ఇది చాలా ఇదైపోతే. కానీ లేదు, నేను ఫైట్ చేయాల్సిందే, నాకు న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో. సో కాబట్టి అందరూ కూడా ఎవరు భయపడద్దు, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.